This is Dr. Nagadipika Andi. Welcome to Hyderabad Smiles Advanced Dental Hospitals. సో ఇవాళ జనరల్గా ఏంటి అంటే చిన్న చిన్న డౌట్స్, మనం రోజు చూసే డౌట్స్, రోజువారి మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటంటే బ్రషింగ్. మీరు బ్రష్ చేస్తారా? అప్పుడే టీ తాగండి, కాఫీ తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అంటారు. సో బ్రషింగ్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. నిద్ర లేవగానే చేసే ఫస్ట్ థింగ్ బ్రషింగ్. సో బ్రషింగ్ చేశాకనే మనం ఎవరితో మాట్లాడటం జరుగుతుంది, మనం డైలీ రొటీన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. బట్ ఒక చిన్నది మిస్ చేస్తున్నారు అందరూ. ఎనీ గెస్? మరి స్టార్టింగ్ బ్రష్తో స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కూడా బ్రష్తో ఎంతమంది చేస్తున్నారు? సో ఆర్ యూ బ్రషింగ్ నైట్ టైం డైలీ? ఆలోచించండి. లేదు, నాకు తెలిసి 50% చేయరు. ఎందుకంటే నా పేషెంట్సే చెప్పారు, లేదు మ్యామ్ నైట్ ఎందుకు బ్రష్ చేస్తాం, మేము నైట్ బ్రష్ చేయము. సో బట్ మీరు డే దేంతో స్టార్ట్ చేస్తారో దాంతో ఖచ్చితంగా ఎండ్ చేయాలి. సో ఇది చాలామందికి తెలియక అక్కడే మిస్టేక్ జరుగుతూ క్యావిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో నైట్ మీరు తీసుకున్న ఏ ఫుడ్ అయితే ఉంటుందో దట్ బ్రేక్ డౌన్ ఇంటూ దిస్ కార్బోహైడ్రేట్స్, అది మన టీత్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది చాలామందికి తెలియక మేము అసలు నైట్ ఏం స్వీట్స్ తినం, చాక్లెట్స్ తినం, అసలు ఓన్లీ ఇక డిన్నర్ చేశాక వి జస్ట్ గో టు స్లీప్ అంటారు. బట్ ద డిన్నర్ ఈజ్ ఇనఫ్ కదా. సో యు ఆర్ హ్యావింగ్ డిన్నర్ బట్ స్టిల్ బ్రష్ చేసి పడుకోవాలి. ఖచ్చితంగా వెన్ యూ హ్యాడ్ ఫుడ్ నైట్ టైం ఖచ్చితంగా ఫుడ్ తీసుకున్నాక బ్రష్ చేసి పడుకుంటే ఏంటంటే మీరు ఫ్యూచర్లో క్యావిటీస్ కానీ అన్ని ఫర్దర్గా అవాయిడ్ చేసి ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవడానికి హెల్ప్ అవుట్ చేస్తుంది. సో ఇది చాలామందికి తెలియని విషయం. సో అందుకనే ఐఎమ్ గెటింగ్ ఇట్ క్లారిఫైడ్. నైట్ ఖచ్చితంగా బ్రష్ చేయాలి డాక్టర్ అని చాలామంది అడిగారు. బ్రష్ చేయాలండి కంపల్సరీ. అది కూడా యూ హ్యావ్ టు గివ్ లైక్ 1 hour గ్యాప్ ఇవ్వాలి. ఫుడ్ తీసుకున్న వెంటనే బ్రష్ చేయొద్దు. అండ్ కొంతమంది ఏ ఫుడ్ తిన్నా పర్ డే మేము 3 times బ్రష్ చేస్తాం, 5 times బ్రష్ చేస్తాం, అయినా క్యావిటీస్ వచ్చేస్తున్నాయి, అయినా బ్యాడ్ బ్రెత్ వచ్చేస్తుంది అంటుంటారు. సో అన్నన్నిసార్లు కూడా బ్రష్ చేయనవసరం లేదు. హ్యాపీగా ఒక 2 times చేయండి. మార్నింగ్ ఒక 2 minutes, నైట్ ఒక 2 minutes. అండ్ కొంతమంది 5 minutes బాగా తెల్లగా అవుతాయి, పళ్ళని పెట్టుకొని బాగా రుద్దేస్తుంటారు. సో అంతసేపు రుద్దకూడదు అండ్ టీత్కి అంత ప్రెషర్ ఇవ్వకూడదు. దానివల్ల ఏమవుతుందంటే టీత్ అరిగిపోతాయి. అరిగిపోతున్నారు కదా, మరి మీరు క్లీన్ చేసినప్పుడు పళ్ళు అరిగిపోవా? చాలామంది అడుగుతారు. సో క్లీన్ చేసేది వేరు, బ్రష్ చేసేది వేరు. బ్రష్ అనేది మీరు రొటీన్గా చేస్తున్న ఒక యాక్టివిటీ. సో దాన్ని పెట్టి రోజు బ్రష్ చేయంగా ఏమవుతుందంటే ఒకటే పొజిషన్లో పెట్టడం వల్ల టీత్ దగ్గర షార్ప్ మార్జిన్స్ ఏర్పడి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది గ్రాడ్యువల్గా అవుతుందండి. మీకు ఒక్కరోజు బ్రష్ చేస్తే ఎఫెక్ట్స్ రావు, అది 10 days చేస్తే కాదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అదే పని చేసి దాని మీద పెట్టిన ప్రెషర్ వల్ల పళ్ళు అరుగుతాయి. అంతేకాని హాస్పిటల్లో క్లీన్ చేసుకున్నాక నాకు పళ్ళు నొప్పులు వస్తున్నాయి, క్లీన్ చేశాకే నాకు స్టార్ట్ అయినాయి అని చాలామంది అనుకుంటారు. మీకు క్లీన్ ఎందుకు చేస్తారు? దానివల్ల మీ ఎనామెల్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. క్లీన్ చేసిన వల్ల అక్కడ డెబ్రిస్ కానీ, క్యాలిక్యులస్ కానీ, ప్లాక్ కానీ ఏదైతే ఫామ్ అవుతుందో అది మాత్రమే మనం రిమూవ్ చేస్తాం. సో దానివల్ల మీకు పెయిన్ అంటే ఒక 2-3 days సెన్సిటివిటీ అనేది క్వైట్ కామన్. ఎందుకంటే అప్పుడు దాకా మీ రూట్స్ మీద ఈ క్యాలిక్యులస్ ఏదైతే కవర్ అయి ఉంటుందో అది రిమూవ్ చేశాక కొంతమందికి టీత్ లోపల ఉన్న రూట్స్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి మాత్రం సెన్సిటివిటీ అనేది వస్తుంది. కానీ అది మాత్రం క్లీనింగ్ చేసుకోవడం వల్లే మీకు వచ్చింది అనేది మాత్రం అపోహ. ఇది కేవలం అపోహ. అది చాలామందికి తెలియక నేను డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ చేసుకున్నాను, ఆ తర్వాతే నాకు ఇట్లా అయ్యింది అని అనుకుంటారు. బట్ ఎవ్రీ 6 months to 1 year ఈజ్ ద ఐడియల్ టైమ్ టు విజిట్ డెంటిస్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఉన్నా లేకపోయినా, ఉంటేనే వెళ్ళాలి, అబ్బా నాకు ఇప్పుడు ఇబ్బంది లేదుగా తింటున్నా కదా అనుకుంటారు. బట్ మీరు ఫుడ్ తీసుకున్నా ఏం చేసినా కానీ ఎవ్రీ 6 months to 1 year ఒకసారి ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ చిన్నవి తెలిసిపోతాయి. రూట్ కెనాల్ ఎందుకు అవుతుంది ఆలోచించారా? ఎందుకు పన్ను రూట్ కెనాల్కి వెళ్తుంది అనేది? సో మీకు క్యావిటీ అనేది ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అయినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే రూట్ కెనాల్ వెళ్తుంది. సో దాని ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకోవాలి కాబట్టే ఈ 6 months to 1 year పీరియడ్ మనకి హెల్ప్ చేస్తుంది. సో మినిమం 6 months, మాక్సిమం 1 year. అంతకంటే లేట్ చేసే కొద్ది ప్రాబ్లం అనేది పెరిగిద్ది. సో ట్రీట్మెంట్ డ్యూరేషన్ పెరుగుతుంది. దానివల్ల ఆ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్ వేరే స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తుంది. కాబట్టి బ్రష్కి అండ్ పేస్ట్ నేను చాలా మంచిది వాడుతున్నా. ఏ పేస్ట్ వాడాలి, పేస్ట్తో ఏముంటుంది, పేస్ట్ చేంజ్ చేయాలా, దీనివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అని అడుగుతుంటారు. సో పేస్ట్ అనేది యూ హ్యావ్ లాట్ ఆఫ్ పేస్ట్, ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. సో పేస్ట్ అనేది ఏంటంటే మనకి క్లెన్స్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో అది ఎక్కువ క్వాంటిటీ బ్రిజిల్స్ నిండా తీసుకోవద్దు. పీనట్ సైజ్ పేస్ట్ సరిపోతుంది.
సో అంత తీసుకుంటేనే మీకు చాలా ఫోమ్ వచ్చేస్తుంది. అండ్ బ్రష్ ఎవ్రీ 2 months to 3 months రీప్లేస్ చేసుకోవడం అనేది క్వైట్ కామన్. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కూడా, కొంచెం అరిగిపోయింది నా బ్రష్ అని మార్చేసుకుంటున్నారు. సో ఏంటంటే మీరు తీసుకునేది ఏంటంటే సాఫ్ట్ బ్రిజిల్స్, మీడియం బ్రిజిల్స్, హార్డ్ బ్రిజిల్స్ అని ఉంటాయి బ్రషెస్లో. సో మీరు ఏ టైప్ ఆఫ్ బ్రిజిల్స్ అంటే ఒక్కొక్క పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. హార్డ్ అనేది ఎవరు యూజ్ చేయొద్దు. అండ్ సాఫ్ట్ ఆర్ మీడియం డిపెండింగ్ అపాన్ మీ పెరియోడాంటల్ స్టేటస్. గమ్స్ మరీ సాఫ్ట్గా ఉండి బ్లీడ్ అవుతున్నప్పుడు మనం ఒక ట్రీట్మెంట్ చేశాక సజెస్ట్ చేస్తాం 2 సాఫ్ట్ బ్రిజిల్స్. సో అలా మనం కేటగరైజ్ చేస్తాం. అది కూడా ఏంటంటే ఒకసారి చెకప్ అయి కన్సల్ట్ అయ్యాక మీకు ఎటువంటి బ్రషెస్ యూజ్ చేయాలి అనేది మేము మీకు సజెస్ట్ చేస్తాం. అండ్ సెన్సిటివిటీ ఉంటుంది, సెన్సిటివిటీ డెవలప్ అయినప్పుడు. సో ఏదైనా ఒక మెడిసిన్ వాడుతున్నాము అంటే అది టిల్ ఒక 1 week to 10 days మాత్రమే. అండ్ లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ మౌత్ వాష్ ఈస్ వెరీ హెఫజర్. సో చాలామంది తెలియక రోజు నేను మౌత్ వాష్ చేసుకుంటాను, ఈ క్లోరెక్సిడిన్ కొనేసుకుంటాను, ఇక్కడికి వెళ్ళి లిస్ట్రిన్ తీసుకుంటాను అంటారు. బట్ లాంగ్ టర్మ్గా ఏ మౌత్ వాష్ యూస్ చేయకూడదు. ఇది చాలామందికి తెలియదు. బ్యాడ్ బ్రెత్ వస్తుందని దే డిసైడ్ దెమ్సెల్ఫ్. ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీరు డిసైడ్ చేసుకోవడానికి కాదు. సో అలా దొరికింది కదా అని మౌత్ వాష్ అయితే అది తీసేసుకొని వాడేస్తున్నాం కదా, మంచి బ్రెత్, మంచి స్మెల్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. బట్ అది కూడా రాంగ్ అండి. సో యూ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఇన్ లాంగ్ టర్మ్. మీకు సజెస్ట్ చేస్తేనే అది లాంగ్ టర్మ్లో యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మీ టీత్ కూడా చక్కగా హెల్తీగా తెల్లగా మెరిసిపోతాయి. సో ప్రతి వాళ్ళ పళ్ళు తెల్లగా ఉండాలనుకోవద్దు. మన షేడ్కి తగ్గట్లు, మన డెంటిన్ అండ్ మన ఇనామిల్ లేయర్ తగ్గట్టు మన టీత్ షేడ్ అనేది సిగ్నిఫై అయి ఉంటుంది. సో దాని గురించి మీరు వరి అవ్వద్దు. బట్ అంటిల్ అన్లెస్ మీకు సిమ్టమ్స్ అనేవి అన్నీ మనకి పెయిన్తోనే రిలేట్ అవ్వవు. ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రాబ్లం పెయిన్తోనే స్టార్ట్ అవ్వదు. సో అందుకనే ఎవ్రీ 6 months to 1 year విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫైండ్స్ యూ వెరీ వెల్. అండ్ మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఫర్ ష్యూర్.